సమయంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహించి తెలంగాణ గౌరవాన్ని గ్లోబల్ స్టేజ్ కి తీసుకువెళ్లామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కానీ కాంగ్రెస్ రేస్ ను రద్దు చేసి రాష్ట్ర ప్రతిష్టను పోర్టు గేట్ల ముందు నిలబెట్టిందని మండిపడ్డారు. తప్పుడు పాలనతో రేవంత్ తెలంగాణ బ్రాండ్ను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాము తెలంగాణను ప్రపంచ పట్టంలో నిలబెట్టాలనుకుంటే రేవంత్ మాత్రం అక్రమ కేసులతో పాలన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నిన్న కేటీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారు పెట్టిన అక్రమ కేసు మీద మీ అందరు కూడా చెప్పాలనుకుంటా ఉన్నాను. ఇవాళ ఫార్ములా ఈ అనేది హైదరాబాద్కి రావడం, తెలంగాణకి రావడం ప్రపంచంలోనే ఒక గొప్ప విషయం. అట్లాంటి రేస్ని క్యాన్సిల్ చేసి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ఒక చెడ్డ పేరు తీసుకొని వచ్చిండు. ఇలా అదే రేస్ కంటిన్యూ అయ్యి ఉంటే టెస్లా అనేది మన తెలంగాణలో టెస్లా కార్స్ కంపెనీ అనేది తెలంగాణలో దాదాపు 50,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటే ఇలా వేలాది మంది యువతకి ఉపాధి వచ్చేది. అట్లాంటి ఉపాధిని ఈ రేవంత్ రెడ్డి గారు చేసే తుగ్లక్ పనుల వల్ల ఇలా అట్లాంటి ఉపాధిని వేలాది మంది యువత కోల్పోయింది కూడా మీ అందరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరు కూడా ఈ కేసు వరకు కూడా చెప్తా ఉన్నాను. డిసెంబర్ 13, 2023 నాడున ఈ ఫార్ములా ఈ రేసి కంపెనీ CEO అనేటైనా వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ రెండో విడత 55 కోట్లు ఫస్ట్ కట్టిరు, రెండో విడత అనేది మీరు కట్టాలని చెప్పిండు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పాజిటివ్గా స్పందించారు అని డిసెంబర్ 19 తారీఖున 2023న మెయిల్ పెట్టిండు. మీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి మాకు అక్టోబర్ 5 తారీఖున ఒక విడత, అక్టోబర్ 11వ తారీఖున ఒక విడత 55 కోట్లు మాకు ముట్టినాయి, మిగిలినవి మీరు మాకు కట్టాలి అని వాళ్ళు చెప్పి మెయిల్ పెట్టిండు. పెడితే ఈయన కట్టకుండా ఆ రేస్ని క్యాన్సిల్ చేయించడం చాలా చాలా బాధాకరం. వీణ ఆ కట్టకపోతే లండన్లో, ఎందుకంటే ఇంతకుముందు అగ్రిమెంట్ అయి ఉంది కాబట్టి 4 ఏళ్ళ కాంట్రాక్ట్ కాబట్టి ఇంతకుముందు అగ్రిమెంట్ అయి ఉంది కాబట్టి మీరు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద ఇలా రేవంత్ రెడ్డి గారి మీద, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఈ ఫార్ములా ఈఓలు లండన్లో కేసు పెట్టడం జరిగింది. ఈయన మనకు మంచి చేసుడు కాదు, ప్రపంచవ్యాప్తంగా మన హైదరాబాద్ది తెలంగాణ పేరు ఇజ్జత్ తీసింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. అసలు 55 కోట్ల రూపాయలు మాకు ముట్టినేని వాళ్ళు చెప్పిన తర్వాత అసలు ఏసీపీ కేసు అనేది ఎట్లా వర్తిస్తుంది? అసలు ఏసీపీ అంటే ఏంది? యాంటీ కరప్షన్ బ్యూరో. అవినీతి చేస్తే వస్తుంది. అసలు అలా అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడ ఉంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా తెలంగాణ ప్రజలారా ఒక్కటి ఆలోచన చేయండి. మీకు ఇచ్చే 6 గ్యారంటీలు, ఆయన ఎలక్షన్లో ఇచ్చిన 420 హామీల మీద ఇవాళ కేటీఆర్ గారు గట్టిగా ప్రశ్నిస్తుంది కాబట్టి ఆయన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు కేటీఆర్ గారి గొంతే కాదు, తెలంగాణ ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయనని ప్రశ్నిస్తే కేసులు పెడతాం, జైల్లో పెడతామని అంటా ఉన్నారు. ఇదందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.